గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చెప్పారు శ్యామల గారు. సో ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించేస్తున్నాను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇఫ్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, ఏమైనా వెయిట్ తగ్గాలనుకున్నా ఆర్ ఒక బ్యాలెన్స్డ్ వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకున్నా కూడా మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే చెక్ యువర్ వెయిట్. ఓకే, సో వెయిట్ చెక్ చేసుకుంటే అదేంటంటే రోజంతా కూడా మీకు హార్న్ కొడుతూ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఎనీ జంక్ ఆర్ ఏమైనా తినాలనిపించినా మీరు ఇంత వెయిట్ ఉన్నారు, మీరు ఇంత వెయిట్ ఉన్నారు అని చెప్తూ ఉంటుంది. సో సో నేనైతే ఇప్పుడు ఒక 10 kgs తగ్గాలనుకుంటున్నాను నవంబర్ లోపల, అంటే నా బర్త్డే లోపల. సో అందుకే కొంచెం నా డైట్ ప్లాన్స్ కొంచెం మారాయి. సో ఈరోజు నేను మీకు ఏం తింటున్నాను అనేది మీకు చూపించేస్తాను. ఫుల్ వెయిట్ లాస్ ఫుడ్స్ ఇవి తింటే ఏం తగ్గుతారు ఇవన్నీ మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపించేస్తున్నా. అండ్ నౌ ద టైమ్ ఇస్ మార్నింగ్ 7:05. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 7కి ఫస్ట్ ఐ విల్ హ్యావ్ మై మార్నింగ్ డ్రింక్. లేవగానే వెయిట్ చెక్ చేసేసుకొని ఎస్ ఐ విల్ హ్యావ్ మై మార్నింగ్ డ్రింక్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ డ్రింక్ తాగేద్దాము. సో మార్నింగ్ డ్రింక్ కోసం ముందుగా వాటర్ని జస్ట్ లూక్ వామ్ వేడి చేసుకోవాలన్నమాట. లూక్ వామ్ వాటర్ చేద్దాం. వీటిని గ్లాస్ ఆఫ్ వాటర్. ఎక్కువ వేడి అక్కర్లేదండి, జస్ట్ లూక్ వామ్ అయితే సరిపోతుంది. సో నిమ్మం చెక్క, తేనె, మనం వేసిన ఈ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. దీంట్లో మనం ఇందాక లూక్ వామ్ చేసి పెట్టుకున్న వాటర్ని పోసేద్దాం. ఈ పౌడర్ వాటర్లో మిక్స్ అవ్వదండి తొందరగా. సో ఏంటి అంటే మనము స్పూన్ ఒకటి పెట్టుకొని కలుపుకుంటూ తాగాలన్నమాట. ఓకే, అండ్ ఎస్ అవర్ మార్నింగ్ డ్రింక్ ఈజ్ రెడీ. అండ్ ఈ మార్నింగ్ డ్రింక్ని బయట ఎండ వచ్చే చోట కూర్చుని తాగుతూ ఉండండి. అంటే ఎక్కడైనా తాగొచ్చు, కాకపోతే నేను ఎందుకు బయట ఎండ వచ్చే చోట అని చెప్తున్నానంటే బికాస్ మార్నింగ్ టైంలో డి విటమిన్ బాగుంటుంది. సో ఎలాగో ఇది ఫినిష్ చేయాలి, ఈ టైంలో అక్కడ కూర్చుని ఒక అరగంట దీన్ని తాగుతూ ఉంటే అట్లీస్ట్ ఆ ఒంటికి డి విటమిన్ అన్న పడుతుంది కదా అని ఒక ఆశ, అంతే. అంటే నా డైట్లో ఎలాంటి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ప్రోటీన్ పౌడర్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో కంప్లీట్లీ న్యాచురల్ డైట్ నాది. సో అందుకోసం అని చెప్పి ఎక్కడైతే దొరుకుతుంటే ముందు వెళ్ళి అక్కడ తెచ్చేసుకోవాలి. కాబట్టి సూర్యారావు గారు విటమిన్ డి ఇస్తున్నారు, పదండి తెచ్చుకుందాం. హలో, మళ్ళీ ఒకసారి నేను మీ ముందుకు వచ్చేసాను మీకు గుర్తు చేయడానికి అబౌట్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. సో నిజంగానే హానెస్ట్ ట్రేడింగ్ యాప్ అండి. అంటే ఈ యాప్ వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీల షేర్లను కూడా మనం ఈజీగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కొనేసుకోవచ్చు విత్ ద మినిమం డిపాజిట్ ఆఫ్ ₹350 ఓన్లీ. కింద కనిపిస్తున్న ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే కనుక మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. అండ్ మీరు ఎంచుకున్న స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మీరు ఎప్పటికప్పుడు ఈ యాప్లో గ్రాఫ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ₹700 నేను ఒక కంపెనీ స్టాక్స్ కొన్నాను, అవి మంచిగా పర్ఫామ్ చేస్తాయి. బట్ అది నాకు ఎలా తెలుస్తుంది మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో లేదో? సో ఐ చెక్ మై గ్రాఫ్ అనమాట ఎప్పటికప్పుడు. సో అవి బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు కావాలంటే ఉంచుకుంటాను, లేదంటే ఐ విల్ పే అవుట్. సో పే అవుట్ పెట్టేసిన 24 అవర్స్లో పేటిఎం ద్వారా కానీ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లో కానీ మీ డబ్బులు ఈజీగా వచ్చి చేరిపోతాయి. అలాగే కింద నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోగానే వాళ్ళు మీకు, అంటే బినోమో వాళ్ళు మీకు ₹65,000 ప్రాక్టీసింగ్ డిపాజిట్ వేస్తారనమాట. ఆ డబ్బులతో మీరు ఎలా స్టాక్స్ కొనాలి ఏంటి అనేది మొత్తం ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా కొత్తగా ఇంకేమైనా మీరు ట్రై చేయాలనుకుంటున్నా కూడా బినోమో యాప్లో ఆ అమౌంట్తో మీరు ట్రై చేసి వెన్ యూఆర్ కాన్ఫిడెంట్ దెన్ యూ కెన్ బై విత్ యువర్ ఓన్ అమౌంట్. సో నచ్చింది కదా? మరి ఇంకెవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో నౌ ఇట్స్ టైమ్ టు హ్యావ్ మార్నింగ్ డ్రింక్. ఇది స్టార్టింగ్ నేను తాగినప్పుడు ఫస్ట్ డే అనిపించింది, సెకండ్ డే ఓకే అనిపించింది, ఒక వారం తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను. తినగా వేము తీయనుండు అంటే ఏమిటో అనుకున్నాను, ఇదే అనుకుంటా. సో చాలా మ్యాజిక్ డ్రింక్ అని చెప్పొచ్చు ఇది. బికాస్ ఒకటి అని చెప్పలేము, దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ దిస్ రెసిపీ
లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఆ పౌడర్ ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి అని మీకు ఏమన్నా కుతూహలంగా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, అప్పుడు చూపిస్తా. ఇది ఫినిష్ చేసేద్దాం. ఐఎమ్ డన్ విత్ మై మార్నింగ్ డ్రింక్. నా మార్నింగ్ డ్రింక్ అయిపోయింది. సో యూజువల్లీ దీని తర్వాత ఐ జస్ట్ గో ఫ్రెష్ అవుతాను, ఐ హ్యావ్ మై బ్రష్ ఎవ్రీథింగ్. సో యా, అవన్నీ అయిపోయిన తర్వాత నా వర్కౌట్ టైం బేసిక్గా. సో వర్కౌట్ టైం తర్వాత ఐ హ్యావ్ మై ఫస్ట్ మీల్ ఇన్ ద మార్నింగ్. ఓకే, ఇది మార్నింగ్ డ్రింక్. ఆ తర్వాత నా ఫస్ట్ మీల్ అప్పుడు తింటాను అనమాట. ఎస్, సో అది సంగతి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో గెట్ ఫ్రెష్ అండ్ కమ్ బ్యాక్. మీరు మాత్రం ఈ మార్నింగ్ డ్రింక్ తాగాక వర్కౌట్ చేసే అలవాటు లేకపోతే కనుక అట్లీస్ట్ ఒక అరగంట ఎండలో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ పుస్తకం చదువుకుంటూనో, మంచి మీకు ఇష్టమైన పాటలు వింటూనో, ఆర్ ఏమి లేకపోతే క్వైట్గా అలా కూర్చొని అలా చూస్తూ ఉండండి ఉదయం పూట. అది మీకు రోజంతా కూడా ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది, ట్రస్ట్ మీ. ఎస్, సో ఇవాళ షూటింగ్ లేదు కాబట్టి నేను ప్రశాంతంగా వెళ్ళి ఇప్పుడు వర్కౌట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో సీ యూ ఇన్ ఎ వైల్. సో నా మై వర్కౌట్ ఈస్ డన్. కరెక్ట్గా టైం ఇప్పుడు 8:30. ఇప్పుడు ఐ వాంట్ హ్యావ్ మై ఫేవరెట్ డ్రింక్. ఇది మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, చేసుకోక్కర్లేదు. నౌ ఐ విల్ హ్యావ్ మై కాఫీ. ఏది మానినా ఇది మాత్రం మానలేకపోతున్నా. అన్నమైనా మానేస్తాను కానీ ఈ కాఫీని వదలలేకపోతున్నాను. ఐ డోంట్ నో. సో నేను ఏ డైట్ చేస్తున్నా, ఇది మాత్రం నా డైట్లో ఒక పార్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ మై కాఫీ. కొంచెం తాగినామని ప్లీజ్. నౌ ఇట్స్ టైమ్ ఇస్ 9:30. సో మనం మార్నింగ్ డ్రింక్ తాగిన ఒక 1 అవర్కి ఐ హ్యాడ్ కాఫీ, అండ్ కాఫీ తాగిన ఒక ½ అన్ అవర్కి నౌ ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ 10 లోపల తినేయడం ఉత్తమం నన్ను అడిగితే. మీకు ఓపిక ఉండి మీకు పొద్దున్న లేవగలిగే అలవాటు ఉంటే 8:30 లోపు తినేస్తే ఇంకా హ్యాపీ. అంత అలవాటు లేదు కాబట్టి సో నేను 10 పెట్టుకున్నాను. అండ్ ఇది ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ సెకండ్ డిఫర్. సో మీ కన్వీనియంట్ టైంని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్లో నేను 2 ఇడ్లీ తింటాను విత్ చట్నీ ఆర్ కరివేపాకు పొడి ఆర్ కొబ్బరి పొడి ఆర్ పల్లి పొడి, వాట్ ఎవర్. సో ఈ ఏంటి ఏమంటారు దాన్ని, ఏదో అంటారు. ఈ ఫర్మెంటెడ్ అయినటువంటి ఫుడ్స్ తింటే ఏమవుతుంది అంటే అందులో ఉండేటువంటి గుడ్ ప్రోబయోటిక్, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ గుడ్ బ్యాక్టీరియా మీకు బాడీకి చాలా అవసరం అనమాట. అదే బ్యాక్టీరియా మనకి పెరుగులో ఉంటుంది. ఇలా పులిసిన అంటే లైక్ ఈ దోశ పిండ్లు, ఇడ్లీ పిండ్లు కొంచెం ఫర్మెంట్ అవుతాయి కదా, సో దాంట్లో ఉంటుంది. ఇవన్నీ కొంచెం రీసెంట్గానే నేను థియరీ చదివి మొత్తం తెలుసుకుని ఈ మధ్య చెప్పానుగా నవంబర్ లోపు ఐ వాంట్ టు కమ్ డౌన్ టు 10 kgs తగ్గాలి, 10 కాస్ట్. సో అందుకనే చాలా చదువుకుని వర్కౌట్ చేస్తున్నాను. సో అదే నేను కూడా మీకు చెప్తున్నాను. ఒక్క విషయం ఏంటంటే డైట్ చేస్తే తగ్గిపోతాము అని చాలామంది ఒక అపోహలో ఉంటారు, బట్ అది నిజం కాదు. మనకు కావాల్సిన మొత్తం అన్ని ఎలిమెంట్స్ మన బాడీకి మనం ఇవ్వాలి, అప్పుడు కరెక్ట్గా తగ్గుతారు. అదే విషయం నేను ఇవాళ తెలుసుకున్నాను. సో తినొచ్చు, మీకు ఏం కావాలంటే అది తినండి, కాకపోతే 4 ఇడ్లీ తినే బదులు 2 ఇడ్లీ తినండి, దట్స్ ఇట్. ఓకే, క్వాంటిటీ తగ్గించుకుంటే హెల్దీగా తగ్గచ్చు అనమాట. సో ఈ బ్రేక్ఫాస్ట్లో మీకు ఇంకా ఆప్షన్స్ ఏంటంటే ఓట్స్ తినేవాళ్ళు ఓట్స్ తినొచ్చు, పరాఠాస్ తినేవాళ్ళు పరాఠాస్ లైక్ గోధుమ పిండితో చేసినటువంటి పరాఠాస్ తీసుకోవచ్చు, చపాతీ ఆర్ పోహా, బొంబాయి రవ్వ ఉప్మా. సో ఇవన్నీ కూడా అదర్ ఆప్షన్స్ అనమాట. మళ్ళీ నేను చెప్పాను కదా వెయిట్ లాస్ డైట్ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ రోజు అయితే వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేలో మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ 2 ఇడ్లీ. ఓ పక్కన మా వాడి ఆన్లైన్ క్లాసు, ఓ పక్కన నా బ్రేక్ఫాస్ట్. సో నా కప్ ఆఫ్ హాట్ వాటర్ రెడీ. ఈ టీ బ్యాగ్ని వేసేసి డిప్ చేసేసుకొని తాగడమే. ఇలా నేను ముందే వేయించి పెట్టిస్తానమాట పల్లీలు అవి, సో దట్ ఎప్పుడైనా స్నాక్ కావాలంటే కాబట్టి ఇట్లా తీసుకొని తినేయచ్చు. హెల్దీ స్నాక్. కరెక్ట్గా 11:30కి ఇది తాగితే ఇట్ విల్ బి నైస్. ఐ విల్ డూ దట్. ఇష్టమైన
వాళ్ళు దీంట్లో హనీ యాడ్ చేసుకోవచ్చు, అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ నాకు అలవాటు అయిపోయింది హనీ లేకుండా తాగడం. సో జస్ట్ ప్లెయిన్ గ్రీన్ టీ. ఏం చేశాను అది? అబ్బో, ఏంటి అలా ఇంట్లో పెట్టావు దాన్ని? రోడ్ మీద ఉందా? సో వెన్ వీ గో అవుట్ వీ మే గెట్ అటాక్, సో వీ షుడ్ బి వేసుకో మరి మాస్క్. ఇట్స్ లంచ్ టైం. లంచ్లో ఈరోజు ఏం స్పెషల్స్ అంటే బేసిక్గా కొంచెం పప్పు పిచ్చి ఎక్కువ నాకు. సో అందుకని పప్పు కంపల్సరీ ఉంటుంది ప్రతిరోజు లంచ్లో. అలాగే ఈరోజు ఆకుకూర పప్పు, పొట్లకాయ నువ్వుల పొడేసి కూర. యా, ఎందుకు ఇలా నువ్వుల పొడి పప్పు ఏంటంటే బీయింగ్ అ వెజిటేరియన్ నాకు చాలా ప్రోటీన్ చాలా తక్కువ ఉంటాయి సోర్సెస్. పప్పులు, నువ్వులు ఇట్లాంటి వాటిల్లోనూ నేను నా ప్రోటీన్ వెతుక్కోవాలి. పన్నీర్, టోఫు, సోయా. సో అందుకే ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ టేక్ ఇనఫ్ ప్రోటీన్ ఫర్ డే. యా, సో డిన్నర్ ఏంటంటే నేను మ్యాక్సిమం చపాతీ తినేస్తాను. సో అందుకని డిన్నర్లో నాకు ఐ మేక్ పన్నీర్ ఆర్ సోయా అప్పుడు డిన్నర్లో. లంచ్కి వచ్చేసి ఒక పప్పు, మంచి కూర, ఇంత అన్నం. ఐ విల్ షో యూ మై ప్లేట్. ఓకే, కర్రీస్ ఎక్కువ తిని రైస్ తక్కువ తినే అలవాటు. సోయా, పొట్లకాయ ఫ్రై, నువ్వుల పొడి వేసి చేసింది, ఆకుకూర పప్పు. ఇది బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ కలిపి ఉండిన రైస్ అన్నమాట. మై లంచ్ ఇస్ రెడీ. దీంతో పాటు ఒక కప్పు పెరుగు. సో ఆఫ్టర్ లంచ్ నాకు ఒక చిన్న డబ్బింగ్ పని ఉంది, అక్కడికే వచ్చా ఇప్పుడు. సో ఆఫ్టర్ డబ్బింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. డబ్బింగ్ తొందరగా అయిపోతే బాగుండు. సీ యూ గైస్. సో ఈవినింగ్ 4:35 ఆ టైంకి కొంచెం కోకోనట్ వాటర్ తాగండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది పొట్ట ఫిల్గా ఉండడానికి. సో అంటే అనవసరపు జంక్ తినకుండా ఉండడానికి ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. సో నేనైతే 4:35 డబ్బింగ్ స్టూడియోలో ఉన్నాను. సో అందుకే నేను ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తాగేసాను ఇప్పుడే. అండ్ నౌ ఇంకా నా నెక్స్ట్ మీల్ వచ్చేసి ఓన్లీ డిన్నర్ at 8 o'clock. And yes, today my dinner is 2 chapati with a bowl of paneer curry and curd. That's it. I'll show you my plate. And this is my dinner plate with a cup of curd. సో ఇక్కడతో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏం చెప్పారు శ్యామ్లా గారు. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.